మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరమయ్యాడు. అసలు అల్లు అర్జున్ గారు ఏం తప్పు చేశారని నాకు తెలియగలుగుతున్నా. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అల్లు అర్జున్ గారు ఏం తప్పు చేశారని చెప్పి మెగా ఫ్యామిలీ నుంచి దూరమయ్యాడు. తన ఫ్రెండు నంద్యాలలో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి లాస్ట్ రోజున, అంటే ఇక రేపు ఎలక్షన్ అనగా ఇవాళ వెళ్ళి అతని విషయం అంటే అతనికి చెప్పాల్సింది, అంటే ఫోన్లో చెప్పేది కాకుండా ఒకసారి కలిసి దగ్గరికి వెళ్ళి అతనికి శుభాకాంక్షలు చెప్దాం అన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. దాంట్లో తప్పే ఉంది నాకు తెలియగలుగుతున్నా. దీంట్లో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఢీకొన్నట్టుగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి పడట్లేదు. వాళ్ళకి ఇంతకుముందే చిన్న 2017లో అనుకుంటా ఏదో ఒక మీటింగ్లో అన్నట్టుగా నేను చెప్పను బ్రదర్ అన్నాడు. మరి అదే అల్లు అర్జున్ గారు 2019లో అతని దగ్గరికి, మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మీటింగ్, అతనికి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ప్లస్ అతని దగ్గర పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు వచ్చారని చెప్పి వాటేసుకోవడం ఇట్లా. మరి అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడనట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ గారు 2017లో జరిగితే మళ్ళీ 2019లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మన అల్లు అర్జున్ గారు వెళ్ళారండి? అసలు వాళ్ళందరూ మంచిగా ఉంటారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఈ మెగా ఫ్యామిలీ ఇదంతా వాళ్ళ కుటుంబం. వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు. దీనికోసం అసలు నన్ను అడిగితే ఇది పెద్ద విషయమే కాదు, ఇది పెద్ద గొడవలేం కాదు. ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఇప్పుడు మనకే ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతను వేరే పార్టీలో ఉన్నా, లేకపోతే వేరే ఊర్లో ఉన్నా, వేరే దేశంలో ఎక్కడున్నా సరే మనకి అతను ఒక ప్రయోజకుడు అయిందంటే మనం అతనికి శుభాకాంక్షలు అనేది మన తరపున ఏమైనా చెప్దాం అంటే చెప్పాలనుకుంటాం, వద్దనుకుంటాం. పవన్ కళ్యాణ్, మనం అల్లు అర్జున్ గారు చేసింది ఏంటంటే ఫోన్లో చెప్పొచ్చు, లేకపోతే ఒక ట్వీట్ చేయొచ్చు, లేకపోతే ఒక వీడియో పంపించవచ్చు. అట్లా కాకుండా డైరెక్ట్గా ఎందుకు వెళ్ళి కలిశారు అని చెప్పి. సరే, డైరెక్ట్గా ఎందుకు కలిశారంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారే కాదండి, వేరే కుటుంబంలో ఎవరైనా అంటే మనకు పడట్లేదని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఏదైనా విషాదం జరిగిందనుకోండి, కనీసం వెళ్ళి సానుభూతి చెప్పటమో లేకపోతే మంచి జరిగితే వాళ్ళని ప్రోత్సహించటమో మనం కూడా చేస్తాం కదా. మరి మనం వెళ్తే తప్పులేదు, కానీ అల్లు అర్జున్ గారు వెళ్తే తప్పే ఉంది. దానికి అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి ఒక గొడవలు ఉన్నట్లయితే, ఇది అల్లు అర్జున్కి ప్లస్ మెగా ఫ్యామిలీకి గొడవలు ఉన్నట్లయితే అల్లు అర్జున్ గారు అక్కడ నంద్యాల వెళ్ళి అతని ఫ్రెండ్కి కలిసినప్పుడు ప్రోత్సహిద్దామని చెప్పి, అంటే ఏదో అతనికి తోసింది వెళ్ళినప్పుడు జనాలు ఫుల్గా వచ్చారు. మరి అల్లు అర్జున్ గారు అటు వెళ్ళిన తర్వాత అల్లు అరవింద్ గారు మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారుగా. వాళ్ళందరికీ గొడవలు ఉన్నట్లయితే చిన్న లాజిక్ ఇది, ఈ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు ఇక్కడికి మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు కదా. అట్లాగే చిరంజీవి గారి సతీమణి అల్లు అర్జున్ గారికి ఏమైందండి, మేనత్తే కదా, ఆమె కూడా వచ్చింది కదా. సరే, టైం లేదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత టైం లేవన్న ఉద్దేశంతో ఒకవేళ అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందేమో. అల్లు అర్జున్ గారే స్వయంగా చెప్పారు, నా క్లాస్మేట్, నా ఫ్రెండు అని చెప్పి. దాంట్లో అసలు తప్పి ఏముందో నాకు అర్థం కావట్లే. ఒక మెగా ఫ్యామిలీ అంటే 3 దశాబ్దాల నుంచి చిరంజీవి గారు ఒక ఇటుక పేర్చుకుంటూ కష్టపడి శ్రమపడి ఈ స్థాయికి వచ్చి ఆ మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోల్ని అభిమానులకు పరిచయం చేసి, ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే నాకు తెలిసి ఒక 9 మంది హీరోలు అల్లు అర్జున్ గారితో సహా కూడా, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్తో సహా కూడా ఒక మెగా ఫ్యామిలీయే. అల్లు అర్జున్ గారిని దూరం చేయాల్సిన అవసరం లేదు, అల్లు శిరీష్ గారిని దూరం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు బావా బామర్దులు అయినా వాళ్ళు బావా బామర్దుల కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఏనాడు కూడా చిన్న భేదాభిప్రాయాలు వచ్చినట్టు కూడా లేదు. మరి అసలు కుటుంబాలలో అల్లు అర్జున్ గారిది వేరే కుటుంబం ఏం కాదు, ఈ మెగా ఫ్యామిలీ కూడా వేరే కుటుంబం కాదు. అల్లు అర్జున్ గారితో సహా కూడా ఇది మెగా ఫ్యామిలీయే. మనం అర్థం చేసుకోవటంలో తప్పు జరుగుతుంది. అటు మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కొన్ని వీడియోలలో అంటే కొద్దిగా శృతి మించి కామెంట్లు పెట్టుకోవటం వల్ల వారికి ఏదో జరిగిపోతుంది. మెగా ఫ్యామిలీలలో అల్లు అర్జున్ గారిని దూరం చేస్తున్నారేమో, లేకపోతే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ గారికి పడట్లేదని చెప్పి అని అనుకోవటం కొద్దిగా ఎక్కడో ఆలోచించాలి. వాళ్ళందరూ ఒకటే అనే ఉద్దేశమే నా అభిప్రాయం. మెగా ఫ్యామిలీలో 9 మంది హీరోలని పరిచయం చేసిన చిరంజీవి గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ తేజ, వరుణ్ తేజ, అల్లు అర్జున్
ఇట్లాగా ఎంతోమంది హీరోలను పరిచయం చేశారు మనకి. వాళ్ళు గొడవలు పెట్టుకొని, అసలు గొడవలు పెట్టుకునే అంత ఇది కూడా లేదు, వాళ్ళంతా బీజీ. ఇటు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోనూ ప్లస్ అలాగే సినిమాలోనూ అతను కష్టపడతా ఉంటారు. చిరంజీవి గారు ఇప్పుడు కూడా 3.5 దశాబ్దాలు దాటిపోయింది ఇది అతను సినీ ఫీల్డ్లోకి వచ్చి, అయినా సరే ఇప్పటికి కూడా అతను కష్టపడుతూనే ఉంటాడు. కూర్చొని తిన్నా తరగనంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకుంటూ డబ్బు సంపాదించుకున్నా కానీ ఇంకా నేను కష్టపడాలి, నా ఫ్యాన్స్కు ఇంకా నేను ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి ఒక చిరంజీవి కాదు, మెగాస్టారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, అల్లు అర్జునే గారు, అలాగే రామ్ చరణ్ తేజ, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ అండ్ అందరూ టోటల్ కష్టపడుతూ మనకి ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటే, చిన్న విషయమే, చిన్న సంఘటన మనం చూసి దాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూసి మనమే వాళ్ళని ఎందుకో దూరం అయిపోతున్నారని చెప్పి అనుకోవటం కూడా ఒక్క క్షణం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టారు, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ ఇలాగా మన ఈ కుటుంబాలు కూడా మొత్తం కూడా మెగా ఫ్యామిలీ ఏది ఒక్కటిగా చూడండి. ఫ్యాన్స్కి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక్కటిగా చూడండి, వాళ్ళందరి మధ్యలో కూడా ఎటువంటి గొడవ లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నోరిప్పి చెప్పలేరు, ఎందుకంటే అలాగే అల్లు అర్జున్ గారు కూడా నోరిప్పి ఏం చెప్పలేరు, ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేసి దానికి ఏదో చెప్పారనుకోండి, దాన్ని మళ్ళీ కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా వచ్చేయమని చెప్తే దాన్ని కూడా వేరే అర్థాలు పెడార్థాలు తీసేసి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, చిరంజీవి గారైనా, అలాగే మన రామ్ చరణ్ తేజ గారైనా, వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ. మరి అల్లు ఇప్పుడు మనం ఒక్క విషయం మనం ఆలోచిస్తే, తన ఫ్రెండ్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ పార్టీ అయినా సరేనండి, వేరే పార్టీలో ఉన్నారని చెప్పేసి మన ఫ్రెండ్ కాకుండా ఉంటాడా? వేరే దేశంలో ఉన్నాడని చెప్పేసి మన ఫ్రెండ్ కాకుండా ఉంటాడా? సరే గొడవలు అనేది ఒక అప్పుడెప్పుడో దువ్వాడ జగన్నాథం అనుకుంటా, ఆ టైంలో చిన్న ఏదో గబుక్కున్న ఒక మన అల్లు అర్జున్ గారు ఏదో అన్నారనుకోండి, అసలు మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరూ ఏమైనా గొడవ పెట్టుకున్నారనే ఒక చిన్న పాయింట్ కూడా ఇంతవరకు ఎవరికి దొరకలే. వాళ్ళు అనుకోరు కూడా. మనం వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోవద్దన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అది మెగా ఫ్యామిలీ, ఎప్పుడు ఆ ఫ్యామిలీ అనేది ఆ రేంజ్లోనే ఉంటుంది. అల్లు అర్జున్ గారితో సహా కూడా మెగా ఫ్యామిలీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.